నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. భారత్లో అస్థిరత సృష్టించేందుకు, దేశాన్ని మరోసారి రైతు ఉద్యమం పేరుతో విభజించేందుకు అమెరికా డీప్ స్టేట్ జార్జ్ సోరెసెస్ నేతృత్వంలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కుట్ర పడుతున్నారని, ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపార దిగ్గజమైనటువంటి గౌతమ్ అదానీ టార్గెట్గానే దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. అమెరికాకు అనుగుణంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని కమల దళం విమర్శిస్తోంది. మరి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రలో ప్రముఖంగా పాల్గొన్నటువంటి సలీల్ శెట్టి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లోనే పనిచేస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉందో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ మీడియా పోర్టల్ OCCRP ఆర్గనైజేషన్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ కింద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కుమ్మక్కైందని బీజేపీ నేతలు సంబిత్ పాత్ర, అట్లాగే సుధాంశు త్రివేది ఆక్షేపించారు. అదానీ గ్రూప్పై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు చేసే విమర్శల కోసం అమెరికా డీప్ స్టేట్ వెలువరించే OCCRC నివేదికలను వాడుకున్నారని, ఈ నివేదికలన్నీ కూడా గత 4 సంవత్సరాలుగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విడుదల అయినవే అని పలు తేదీలను వివరించారు. అయితే అమెరికా విడుదల చేసేటువంటి అన్ని నివేదికలు కూడా భారత్లో పార్లమెంట్ సమావేశాల సందర్భాల్లోనే వచ్చాయని తెలిపారు. సో ఇప్పుడు యుఎస్ ఏమన్నదంటే, భారత్లోని అధికార పార్టీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం నిరాశపరిచింది అని యుఎస్ ఎంబసీ ప్రతినిధి అంటున్నారు. అయితే యుఎస్ ప్రభుత్వం వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పాత్రికేయులకు సామర్థ్య నిర్మాణ శిక్షణ మద్దతు ఇచ్చే ప్రోగ్రామ్స్పై స్వతంత్ర సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ ఈ సంస్థల సంపాదకీయ నిర్ణయాలు లేదా దిశను ప్రభావితం చేయదు అని కూడా ఆ అధికారి చెప్తున్నారు. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు ఛాంపియన్గా ఉంది. స్వేచ్ఛ, స్వతంత్ర ప్రెస్ అనేది ఏదైనా ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి భాగం. సమాచారం, నిర్మాణాత్మక చర్చను ప్రారంభించడం, అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా ఉంచడం వాటి లక్ష్యంగా చెప్తున్నారు. అది కూడా యుఎస్ ఎంబసీ అధికారి చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై కొంత టార్గెటెడ్గానే దాడుల ద్వారా భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల వెనుక యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నిధులు సమకూర్చినటువంటి సంస్థలు, అమెరికన్ డీప్ స్టేట్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయని బీజేపీ ఆరోపణలను యుఎస్ తిరస్కరిస్తోంది. సో ఇప్పుడు యుఎస్ రాయబార కార్యాలయంలో ప్రతినిధిగా ఆరోపణలను నిరాశ కలిగించేవిగా అభివర్ణిస్తున్నారు. ఇక యుఎస్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు ఛాంపియన్గా ఉందని నొక్కి మరీ చెప్తున్నారు. సో ఇప్పుడు OCCRP USAID సంబంధాలు, కొంత ఆమ్స్టర్డామ్లో ప్రధాన కార్యాలయం ఉన్న OCCRP నేరాలు, అవినీతికి సంబంధించినటువంటి కథనాలపై ఎక్కువగా దృష్టి సారించే మీడియా ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. ఇందులో 51 దేశాలకు చెందినటువంటి వేలాది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆయా దేశాల్లో ఆయా సంస్థ ప్రతినిధులుగా ఉంటూనే వార్తా కథనాలను అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సేకరిస్తూ ఉంటారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. జార్జ్ సోరసెస్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వంటి ఇతర డీప్ స్టేట్ ఫిగర్స్తో పాటుగా యుఎస్ స్టేట్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి USAID ద్వారా OCCRP నిధులు సమకూరుస్తుందని ఫ్రెంచ్ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని బీజేపీ అధ్యయనం చేసి రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. సో ఇప్పుడు కాంగ్రెస్లో కంగారు మొదలైంది. డీప్ స్టేట్ పని పడుతూ, అట్లాగే ట్రంప్ వార్నింగ్గా 4 సంవత్సరాల కాలంలో తనను వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి అమెరికా డీప్ స్టేట్పై అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. తన పరిపాలన కాలంలో ఈ వ్యవస్థను మొత్తానికి కుప్పగూలుస్తారని కూడా ప్రతిమబ్బు ఉన్నది. ఇదే సమయంలో భారత్ కూడా జార్జ్ సోరసెస్ అట్లాగే డీప్ స్టేట్పై నేరుగా విమర్శలు గుప్పించింది. వచ్చే ఏడు జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అశాంతికి కారణం డీప్ స్టేట్ అని చాలా దేశాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకుడుగా వచ్చినటువంటి మహమ్మద్ యూనుస్ను కూడా డీప్ స్టేట్ నిలబెట్టిందే అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రపంచంలో వివిధ జాతీయవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నకిలీ ప్రజా ఉద్యమాలు నిర్మించి కూలదోయడం డీప్ స్టేట్ ప్రధాన వ్యూహం. సో ఇప్పుడు అది అదానీ ఇష్యూతో ముడిపడినటువంటి అంశంగా కూడా చెప్తున్నారు. అంటే గత నెలలో యుఎస్ ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్, ఇతర ఉన్నతాధికారులు భారత్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు లంచం ఇచ్చి $2 బిలియన్ ప్రాజెక్టులు పొందారని కోర్టులో అభియోగాలు మోపారు. అభియోగాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి అదానీ గ్రూప్ అయితే ఈ ఆరోపణలన్నింటి కూడా నిరాధారమని కొట్టిపారేస్తుంది. మొత్తం మీద ఇవాళ అదానీ వ్యవహారం, బీజేపీ దూకుడు ఎక్కడికి పులి స్టాప్ పడుతుంది? మరి కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన ఆరోపణలన్నీ కూడా ఇవాళ మోదీ అదానీకి సంబంధించిన సంబంధాల మీద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అదానీ అంశం దుమారం రేగుతోంది. ఎక్కడికి ఎండ్ కార్డు పడుతుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.